ఇక డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పాలేరు వాగును నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి పరిశీలించారు. గరికెపాడు వద్ద తెగిన జాతీయ రహదారిని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రం అతలాకుతలం కావడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు తమ ప్రయాణాలను నిలుపుకోవాలని సూచించారు. హైడ్రా తరహా చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మరి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెంటనే మరమ్మతులు చేపడతామని చెప్పారు. ఇప్పటికైతే హైదరాబాద్ విజయవాడ పోవడానికి అధికారులు సూచించే సూచన ఏంటంటే అందరూ ప్రయాణికులు వయా నల్గొండ ప్రయాణం చేస్తే బెటర్ అని. ఈ హైదరాబాద్ విజయవాడ హైవే టెంపరీగా క్లోజ్ అయింది, ఇంకా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. బ్రిడ్జ్ అది ఆంధ్ర సైడ్, బ్రిడ్జ్ కొలాప్స్ అయింది ఆంధ్ర సైడ్. అయినా సరే మొత్తం రెండు రాష్ట్రాలకి రాకపోకలు ఇప్పుడు ఆగిపోయినాయి. వయా నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఆ రూట్లో పొమ్మని చెప్పడం జరుగుతుంది. అర్థం చేసుకోండి, ఒక దగ్గర బ్రీచ్ అయింది.